నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఇవాల్టి మన అంశం ఆన్‌లైన్ గేమింగ్ చట్టం 2025. ఈ చట్టాన్ని భారత పార్లమెంట్ ఈ మధ్యనే ఆమోదించింది. దీని వెనుక గల కారణాలు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని తీసుకురావాల్సొచ్చింది, దాని వెనుకున్న కారణాలేంటి, అదేవిధంగా దానివల్ల ఎవరికి ఉపయోగము, దానివల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితం అవుతారు, ఈ చట్టాన్ని, ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ని రద్దు చేయడం వల్ల, ఈ విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో తీసుకుందామనమాట. మొట్టమొదటిగా ఈ చట్టాన్ని ఆహ్, ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమ్స్ అంటే, ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ని ఏ విధంగా ప్రోత్సహించాలి, వీటిని ఏ విధంగా ఆహ్, రెగ్యులేట్ చేయాలి, వాటిని ఏ విధంగా ప్రభా ఆహ్, రెగ్యులేట్ చేయడం అంటే వాటిని కంట్రోల్ చేయాలి. వీటిని గురించి ఈ చట్టాన్ని ఏర్పరచడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గనుక చూస్తే మనము ఈ ఆన్‌లైన్‌లో మనకి రకరకాల ఈ ఆన్‌లైన్ గేమ్స్ కనిపిస్తాయి. అది ఏంటంటే మన డబ్బుని అందులో వెచ్చించి ఆటలు ఆడాల్సొస్తుందనమాట. వాళ్ళు ఎలా చేస్తారంటే మొట్టమొదటిసారి వాళ్ళే మనకి ఒక డిపాజిట్ రూపంలో మనకు కొంత డబ్బు వేస్తారు. దాన్ని పెట్టి ఆడొచ్చని జెప్తారు. దాన్ని పెట్టి ఆడిపోయిన తర్వాత మళ్ళీ మన మన సొంత డబ్బులతో ఆడడం మొదలుపెడతాం. ఎప్పుడైతే మన సొంత డబ్బులతో ఆడడం మొదలుపెడతామో అక్కడి నుంచి అసలు సమస్య అంతా మొదలవుతుందనమాట. ఎందుకంటే ఈ ఆటలు ఎలా ఉంటాయి అంటే గనుక ఒక పట్టాన తెమలవు. అండ్ ఇంకోటేంటంటే మన డబ్బు ఎక్కువ అందులో ఎళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ మనం తిరిగి రాబట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ చాలా మటుకు మనం చూస్తే గనుక మానవుల లక్షణం ఏంటంటే ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలి అనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే ఆటలాడి, అదే ఆన్‌లైన్ గేమ్స్ ఆడి, అక్కడే మళ్ళీ మళ్ళీ డబ్బు పోగొట్టుకోవడం, దానివల్ల ఎంతో సాంఘిక పరమైన సమస్యలు గానీ, ఆర్థిక పరమైన సమస్యలు గానీ, అదే విధంగా మానసిక ఒత్తిడికి గురవ్వడం, మానసిక ఆరోగ్యానికి ఇట్లాంటి ఆటలన్నీ గూడా చాలా ప్రభావితం చేయడం జరుగుతుంది కాబట్టి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ చట్ట ప్రకారం మొట్టమొదటిది ఏంటి అంటే గనుక, మనం డబ్బు పెట్టి ఆడే ఆటలన్నిటినీ కూడా పూర్తిగా నిషేధించడం అయిందనమాట. పూర్తిగా రద్దు చేయడం అయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అటువంటి ఆటలు ఆడడానికి ఎవరికీ గూడా పర్మిషన్ లేదు. ఎవరికీ గూడా పర్మిషన్ లేదు. ఇక రెండోది పోతే ఈ స్పోర్ట్స్ అనేది ఒక చాలా ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి చెందుతున్న ఒక వ్యవస్థ. గేమింగ్ వ్యవస్థ. ఇందులో ఏంటంటే మనం డబ్బులు పెట్టి ఆడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందులో మనకి చాలా ఉద్యోగ అవకాశాలు గూడా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక విధంగా ఎంప్లాయీస్‌గా పనిజేయొచ్చు. ఉద్యోగులుగా పనిజేయొచ్చు. అదే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ మనమే ఒక సంస్థను ఏర్పాటు చేసి గేమ్స్ లాంటివి తయారు చేయడం ద్వారా ఆహ్, ఈ డిజిటల్ గేమింగ్ సెక్టార్ అంటామనమాట. దీంట్లో మనం భాగస్వాములై దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇదొకటుందనమాట. ఇకపోతే ఎటువంటి విధంగాను డబ్బు పెట్టి ఆడకుండా, అదే విధంగా వ్యసనానికి గురి చేసేవి కానీ, జూదానికి బానిసలు చేసేవి గానీ కానటువంటి గేమ్స్, వీటిని ఆన్‌లైన్ సోషల్ గేమ్స్ అంటామనమాట. ఈ ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌కి కూడా ప్రభుత్వం ఆహ్, ఆహ్, ఆడడానికి ఒప్పుకుంది. దాని మీద ఎటువంటి నిషేధం గూడా లేదనమాట. ఇది 3 రకాల కేటగరీస్‌లో మనం చూస్తున్నాము. ఇకపోతే ఇందులో వచ్చేసి మరి ఇంత చట్టం తెచ్చారు గదా! మరి దీన్ని ఎవరన్నా ఉల్లంఘిస్తే వాటికి శిక్ష ఏంటి అంటే, తొలిసారి ఈ చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు, అదే విధంగా ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. కానీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంటే గనుక వీళ్ళకి 3-5 సంవత్సరాల వరకు జైలు, 2,00,00,000 వరకు జరిమానా విధించే అవకాశం గూడా ఉందన్నమాట. అండ్ ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది మనకి భారతదేశంలో? ఇటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే, ఈ ఆన్‌లైన్ గేమింగ్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే విధంగా వాళ్ళ కుటుంబాలు గూడా ఎంతో ఆర్థిక ఒత్తిడికి లోనైనాయి. అదే విధంగా కొంతమంది కంప్లీట్‌గా, టోటల్‌గా ఈ గేమ్స్‌కి బానిసలైపోయి, వ్యసనపరులైపోయినారు. కాబట్టి ఇది మన పద్ధతిని, సాంఘిక నడవడిని దెబ్బతీస్తోంది గాబట్టి, దీన్ని
ఎట్లా అయినా సరే నియంత్రించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆమోదించిందనమాట. కాకపోతే ఈ బిల్లు పర్యవసానం వల్ల ఇప్పటికి $2 బిలియన్ ఇండస్ట్రీ అన్నమాట, డిజిటల్ గేమింగ్ ఆన్లైన్ ఇండస్ట్రీ. దీనికి చాలా మటుకు తీవ్రంగా దీన్ని ఆ, కలిచివేసిందని చెప్పాలన్నమాట. ఒక్కసారిగా వాళ్ళకి ఒక షాక్ తగిలినట్టు అయిందనమాట. కాబట్టి వాళ్ళు కూడా ఈ చట్టాన్ని అంత ఈజీగా తీసుకొని ఒప్పేసుకోరు. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేసే అవకాశం ఉంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అని చెప్పి వాళ్ళు దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఆర్టికల్ 19 ప్రకారం, ఆర్టికల్ 19లో వ్యాపారం, వృత్తి లేదా ప్రొఫెషన్ చేసుకునే హక్కు ఉంది ప్రతి ఒక్కళ్ళకి, భారత పౌరులకి అనేది అక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఆ అంశాన్నే దృష్టిలో పెట్టుకొని దాని మీదనే వీళ్ళు కోర్టులో మళ్ళీ కేసులు వేసే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఎలా వీళ్ళు స్పందిస్తారు అనేది. కానీ ఈ చట్టం ఒక 2 లక్ష్యాలని ఏకకాలంలో ఛేదించిందనమాట. ఒకటి ఏంటంటే ప్రజల్ని ఈ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా రక్షించడం, అదేవిధంగా ఈ స్పోర్ట్స్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం, ఈ రెండింటినీ కూడా ఒక్కసారి 2 లక్ష్యాలని ఒక్కసారి కూడా అందుకోవడానికి ప్రయత్నించింది. కాబట్టి ఈ మనకు తెలుసు, మనకి జంగ్లీ రమ్మీ, Dream11, గేమ్స్ క్రాఫ్ట్ ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పుడైనా మీకు కూడా చూసే ఉంటారు. మనం ఎప్పుడైనా మొబైల్ చూస్తూ ఉంటే సడన్గా ఇలా పాపప్ అవుతాయి అన్నమాట ఈ గేమింగ్ యాప్స్ ప్రోమోస్ లాంటివి. సో వీటన్నిటి మీద కూడా గట్టి నియంత్రణ, ఉల్లంఘన చేసిన వాళ్ళపై గట్టి శిక్షలు కనుక తప్పకుండా వీటిని కనుక అమలు పరిస్తే చాలా వరకు వీటిని నియంత్రించవచ్చు. అండ్ చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా ఆపచ్చు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపచ్చు. కాబట్టి ఇది ఒక మంచి చట్టం. ఈ చట్టం త్వరలోనే మంచిగా కార్యరూపం దాల్చి స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.